మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ వివాహానికి అత్యంత అరుదైన విషయాలను వైబ్రేషన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. అంటే ఈ లెక్కలు నేను ఇంచుమించుగా 1930 నుంచి వేశానండి. సో ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో 7, 8, 9 అనే కాంబినేషన్ వస్తుందో అది భార్య దాంట్లో కావచ్చండి, భర్త దాంట్లో కావచ్చు, ఒక్కోసారి ఇద్దరు దాంట్లో కూడా కావచ్చు. ఇలా 7, 8, 9 వచ్చినప్పుడు సంతానం ఉండదండి. ఏ రకంగా ప్రయత్నించినా సంతానం కలగకుండా ఉండేటటువంటి కాంబినేషన్ ఇది. నాకు తెలిసి ఈ కాంబినేషన్కి విరుగుడు అంటూ లేదండి, ఏదో అద్భుతం జరగాలి తప్ప. అలాగే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో వరుసగా 7, 8, 9లు వస్తాయో వీళ్ళకి 40 ఏళ్ళు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. సో ఒక డేట్ ఆఫ్ బర్త్ 4తో స్టార్ట్ అయ్యి 8తో ఎండ్ అయిందనుకోండి, వివాహం జీవితంలో వీళ్ళు సక్సెస్ కారు, ఖచ్చితంగా కారండి. కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వరుస జీవితంలో ఏదో ఒక అశాంతి ఉంటుంది. ఈ కాంబినేషన్స్ ఉన్నవాళ్ళు వివాహం జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది అని నేను సలహా ఇవ్వగలను. కానీ పొరపాటున వివాహం అయితే అది నిలబడుతుంది అని అయితే మనం భరోసా ఇవ్వలేము. సో ఇది ఒకసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, గతి తప్పితే 3సారి కూడా కావచ్చండి. ఇటువంటి వాటిల్లో మెయిన్ నెంబర్స్ 4 అండి. 4కున్న శాపమో తెలీదు, వరమో తెలీదు. 1, 2 ఫెయిల్ అయితే తప్ప వివాహం అనేది నిలబడటం అనేది జరగదండి. ఒక్కొక్కసారి 4 కాంబినేషన్లు. అలాగని 4లో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా నాకు వివాహం కాదా, నా వివాహం ఫెయిల్ అవుతుందని భయాలు అవసరం లేదండి. డేట్ ఆఫ్ బర్త్లో ఒక నెంబర్ తర్వాత మిగిలిన 7 నెంబర్ల కాంబినేషన్స్ చూసినప్పుడు మాకు కొన్ని లెక్కలు వచ్చినప్పుడు వివాహం వల్ల ఉపయోగం లేదని మేమే చెప్తాం. అయితే సంఘంలో పుట్టిన ప్రతి జీవి వివాహం కావాలని కోరుకుంటారు. వీలైనంత వరకు వివాహం కోసం ప్రయత్నం చేయటం తప్ప మిగిలింది ఏది మన చేతుల్లో లేదు. ఇక్కడ నేమ్ కరెక్షన్ ఇచ్చేసినా, మీ డేట్ ఆఫ్ బర్త్ని కరెక్షన్ చేసి సర్టిఫికెట్లో వేరేగా రాయించినా, ఏం చేసినా కూడా రెమెడీస్ అయితే ఉండవండి. సో ఇటువంటి వాళ్ళకి మేము ఒక్క రెమెడీ అయితే ఇవ్వగలమండి. 20 ఏళ్లలోపు వివాహాలు చేసుకున్న నిలబడటం కష్టం. 40 ఏళ్లలోపు వివాహానికి అవకాశం వచ్చినా చేసుకున్న వివాహం మమ అనిపించటం తప్ప కలిసి ఉండటం అనే అంశానికి ఇక్కడ బలం లేకపోవడమే పెద్ద అంశం అండి. కొన్ని ఉంటాయి, కొంతమంది కావాలని చేసుకోరు. కొన్ని బ్రాహ్మిన్స్ ఫ్యామిలీస్లో వివాహం కాకుండా ఉండిపోయే వాళ్ళని నేను చూశాను. ఇప్పటికీ కొన్ని వంశాలలో లేట్ వివాహం, 2 వివాహాలు వంశానుపరంగా వస్తున్నాయండి. హిస్టరీ రిపీట్స్ అన్నట్టు వివాహం విషయంలో ఇవన్నీ కూడా ఎందుకో రిపీట్ అవుతున్నాయి. సో ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే 7, 8, 9 కాంబినేషన్ ఉంటే మాత్రం ఇటు అబ్బాయి కానీ అటు అమ్మాయి కానీ కొన్నిటికి సిద్ధపడి వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అది నిలబడుతుందా లేదా ఎవరూ చెప్పలేము. అసలు వివాహమే అవ్వకుండా ఉండే కాంబినేషన్స్లో కూడా 7, 8, 9 ముఖ్యమైనదండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఇది మన చేతుల్లో లేని అంశం కాబట్టి ఎందుకు వివాహం అవ్వటం లేదు అని ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ని చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి.